ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పల్లెపూర్లో ఓటరు చైతన్యం వెల్లువిరిసింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితం సరిగ్గా 2 గంటల ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పుడే బ్యాలెట్ బాక్సులు తెరిచి అలాగే ఈ బ్యాలెట్ బాక్సులను తెరిచి అలాగే వాటిని లెక్కింపు చేపట్టే ప్రక్రియ చేపట్టారు. పటిష్ట బందోబస్తు మధ్య ఈ లెక్కింపు కొనసాగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే ఓటర్స్ టర్న్అవుట్ అంటే పోలింగ్కి భారీగా కూడా ఓటర్లు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడికి తమ గ్రామాల్లో ఎట్లాగైనా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి చాలామంది ఓటర్లు హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ తమ ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకున్నారు. అలాగే ఇక అందుకే దాదాపుగా మొత్తం చూస్తే అంటే 1 గంట వరకు చూస్తే 80% పైన జిల్లాలో నమోదైంది. ములుగులో 81.53, జనగామ జిల్లాలో 81.20, మహబాద్లో 82.24, వరంగల్లో 77.66, భూపాలపల్లిలో 84.44% మేర పోలింగ్ నమోదైంది. ఇక కొద్దిసేపటి క్రితం ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే చిన్న పంచాయతీల్లో 3 నుంచి 5,000 ఓట్ల లోపు పంచాయతీల్లో మాత్రం త్వరగా ఫలితం వచ్చే అవకాశం ఉంది. 5 నుంచి 7,000, 8,000 మాత్రం కాస్త 7 గంటల తర్వాత మాత్రమే, ఎందుకంటే ఓట్ల లెక్కింపు ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలు మాత్రం కాస్త 6 తర్వాత 6-7 తర్వాత ఆ ఫలితాలు వస్తాయి. రాత్రి 9-10 గంటలకల్లా మొత్తం ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మొదటి దశను విజయవంతంగా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా నిర్వహించినప్పుడు పోలీసులు రెండో దశ కూడా అలాగే చేశారు. ఎక్కడ ఉదయం పోలింగ్ సందర్భంగా పెద్ద గొడవలు ఎక్కడా కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా జరిగారు. ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండకుండా కూడా పోలీసులంతా కూడా భారీగా మోహరించి చాలా ప్రశాంతంగా ఈ ఓట్ల లెక్కింపు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక పార్టీల మద్దతుదారుల విషయంకి వస్తే మొదటి దశలో అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ తన ఆధిక్యతను ఆధిక్యతను నిలుపుకుంది. 300 పైగా స్థానాలు దక్కించుకుంది. అలాగే తర్వాత స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. అయితే రెండో దశలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రచారం దగ్గర నుంచి కూడా రెండో దశలో ఈ అన్ని పార్టీల మద్దతుదారులు చాలా ఉధృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లారు, ఓటర్లందరినీ కలిశారు. ఆఖరికి ముందు రోజు పోలింగ్ రోజున కూడా ఎవరైతే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఓటైన వాళ్ళందరినీ తీసుకొచ్చి మరీ ఓటేయించారు. కాబట్టి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది, ఎవరు విజేతలుగా నిలుస్తారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. సాయంత్రం 4 తర్వాత ఫలితాలు ఒక్కొక్కటిగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మండలాల్లో రెండో దశ జరుగుతున్నట్టు 27 మండలాల్లో ఓట్ల లెక్కింపు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తాయి. మేజర్ పంచాయతీల్లో మాత్రం నిదానంగా 6 తర్వాత కొంత ఆలస్యంగా వస్తాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.